సో ఈ వీడియోలో మనం పబ్లిక్ లిస్టెడ్ కంపెనీస్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఆల్రెడీ మనం పబ్లిక్ లిస్టెడ్ కంపెనీస్ అంటే ఏంటో డెఫినేషన్ తో తెలుసుకుందాం. సో ఈ వీడియోలో ఏం చేద్దామంటే ఎగ్జాంపుల్ తో తెలుసుకుందాం. ఎగ్జాంపుల్, మీరు ఒక మాల్ ని ఎగ్జాంపుల్ గా తీసుకోండి. ఎగ్జాంపుల్ రిలయన్స్ మాల్ తీసుకుందాం. సో రిలయన్స్ మాల్ లో డిఫరెంట్ బ్రాండ్ కంపెనీస్ అనేవి షాప్స్ అనేవి ఉంటాయి, చిన్న చిన్న షాప్స్. సో మీరు ఫస్ట్ ఏమనుకోవాలంటే మొత్తం ఆ మాల్ మొత్తాన్ని స్టాక్ ఎక్స్చేంజ్ అని గుర్తుపెట్టుకోండి. చిన్న చిన్న స్మాల్ షాప్స్ ఉన్నాయి కదా, సో ఆ షాప్స్ మనం ఏమనుకోవాలంటే పబ్లిక్ లిస్టెడ్ షేర్స్ అని అనుకోవాలి, అంటే పబ్లిక్ లిస్టెడ్ కంపెనీస్ అని అనుకోవాలి. సో దీంతో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఒక మాల్ ఉంది, సో ఆ మాల్లో చిన్న చిన్న కంపెనీస్ ఉన్నాయి. సో ఆ కంపెనీస్ ఏంటంటే ఆ మాల్ మొత్తాన్ని మనం స్టాక్ ఎక్స్చేంజ్ అనుకుంటాం. అందులో ఉన్న చిన్న చిన్న షాప్స్ అన్ని కూడా మనం ఏమనుకుంటామంటే పబ్లిక్ లిస్టెడ్ షేర్స్ అని అంటాం. సో ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన ఇండియా మొత్తానికి రెండే బిగ్ మాల్స్ ఉన్నాయి. అదే ఎన్ఎస్సి అండ్ బిఎస్సి. ఎన్ఎస్సి అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ బిఎస్సి అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. సో దీని గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. మీరు స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకుందాం అనుకుంటే తప్పకుండా మన పేజ్కి ఫాలో చేసి పెట్టుకోండి, ఎందుకంటే మనం స్టాక్ మార్కెట్ గురించి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈ వీడియోస్లో నేర్చుకుంటున్నాం కాబట్టి.